హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 4ని మనం ఈ క్లాస్లో చర్చించుకోబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో కవర్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు కూడా మనము టాపిక్ వైజ్గా ఈ యొక్క బిట్స్ని అందించడం జరుగుతుంది. సో అదే వరుస క్రమంలో ఫ్రెండ్స్ ఇది 4వ టాపిక్గా లేదా 4వ మోడల్ పేపర్గా మనము చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు చేసినటువంటి 3 మోడల్ పేపర్స్ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, రాష్ట్రంలో నీటిపారుదల అధికంగా క్రింది వాటిలో దేని ద్వారా జరుగును? ఆన్సర్ ఆప్షన్ 3, బావుల ద్వారా జరుగుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో ఎంత శాతం బావుల ద్వారా నీటిపారుదల అనేది జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2, 89%. నెక్స్ట్ వన్, కాళేశ్వరం ఎత్తిపోతల పథకము ఈ క్రింది ఏ జిల్లాలో నిర్మిస్తున్నారు? మూడవది ఆప్షన్ 1, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో. నెక్స్ట్ వన్, సైఫాన్ పద్ధతిలో నిర్మించిన సరళ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ కలదు లేదా ఏ జిల్లాలో కలదు? నాలుగవది ఆప్షన్ 4, వనపర్తి. నెక్స్ట్ వన్, మిషన్ కాకతీయ పథకాన్ని సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు? మిషన్ కాకతీయ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి సదాశివనగర్, కామారెడ్డి జిల్లా. సదాశివనగర్, కామారెడ్డి జిల్లా. అభివక్త నిజామాబాద్ జిల్లాలో ఉండేది ఫ్రెండ్స్, బట్ అది జిల్లాలు బైఫర్కేషన్ ద్వారా కామారెడ్డి జిల్లా కిందికి ఇది వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇంటింటికి నీరు అందించడం ఈ క్రింది ఏ పథకం యొక్క ఉద్దేశంగా మనము చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3, మిషన్ భగీరథ. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన ప్రధాన ఉద్దేశము ఏంటి? ఏడవది ఆప్షన్ 3, క్షేత్రస్థాయిలో సాగునీటి పారుదలలో పెట్టుబడుల మేళవింపు అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మిషన్ భాగీరథ వైస్ చైర్మన్గా ఎవరు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, వి ప్రశాంత్ రెడ్డి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, శంకర సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏ ప్రాజెక్టుకు సంబంధించింది? శంకర సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏ ప్రాజెక్టుకు సంబంధించింది? తొమ్మిదవది ఆప్షన్ 4, భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ తెలంగాణ తాలూకాలో సాగునీటి కొరత తీర్చడానికి జూరాల సాగునీరు పథకము స్టేజ్ 1ను ఉద్దేశించారు అంటే నిర్మించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, గద్వాల్, ఆలంపూర్, వనపర్తి యొక్క 3 ప్రాంతాల యొక్క సాగునీటి కొరతను తీర్చడానికి ఉద్దేశించినటువంటి పథకం ఇది. నెక్స్ట్ వన్, లక్నవరం ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది? లక్నవరం ప్రాజెక్ట్. ఆన్సర్ ఆప్షన్ 2, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. సో ఫ్రెండ్స్, ఇది జిల్లాలు కొత్తవి ఏర్పడడం వల్ల ఇది ములుగు జిల్లా క్రిందికి వస్తుంది ప్రస్తుతం. ఓకే, ములుగు. చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, సుందిల్ల, ఎల్లంపల్లి, కంతనపల్లి, మేడిగడ్డల వద్ద ఉన్న సారూప్యము ఏమిటి? 12వది ఆప్షన్ 2, గోదావరి నది మీద ప్రతిపాదిత ఆనకట్టలు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అంటే నిర్మించ తలచినవి. నెక్స్ట్ వన్, తెలంగాణ వాటర్ గ్రిడ్ లక్ష్యము ఏది? తెలంగాణ వాటర్ గ్రిడ్ లక్ష్యము. 13వది ఆప్షన్ 4, మున్సిపాలిటీలో ఒకరికి 135 లీటర్ల శుభ్రమైన నీటిని అందించడము. ప్లస్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫ్రెండ్స్, ఇది 2 and 3. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి 100 లీటర్లు, నగర ప్రాంతాల్లో అయితే ప్రతి ఒక్కరికి 150 లీటర్ల నీటిని అందించడము మొదటిది. నెక్స్ట్
2 మరియు 3. మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి కూడా 135 లీటర్ల శుభ్రమైన నీటిని అందించడం. ఇవి రెండు కూడా సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, హైదరాబాద్కు నీటి సరఫరా మొట్టమొదట ఎక్కడ నుండి జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్. నెక్స్ట్ వన్, తెలంగాణలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో స్థూల సాగునీటి విస్తీర్ణము క్రింది వాటిలో ఎందులో అత్యల్పంగా ఉంది? 15వది ఆప్షన్ 2 కాలువలలో. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సో ఏ జిల్లాలో ఏ ప్రాజెక్ట్ ఉందో చూద్దాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిజామాబాద్లో ఉంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ మహబూబ్ నగర్లో ఉంది. కడమ్ రిజర్వాయర్ ఎక్కడ ఉంది? ఆదిలాబాద్లో ఉంది. నెక్స్ట్ శనిగరం ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? కరీంనగర్లో ఉంది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, తెలంగాణ జిల్లాలలోని నికర నీటిపారుదల ప్రాంతము నికర సాగుదల శాతంలో పోల్చడంలో క్రింది వాటిలో ఒకటి సరిగ్గా జతపరచబడలేదు. అది ఏంటో చూద్దాం. 17వది ఆప్షన్ 1 భద్రాద్రి కొత్తగూడెము 2వ అత్యధికం అనేది సరైనది కాదు. మిగతావన్నీ కూడా సరైనవి. చూద్దాం. ఆదిలాబాద్ అత్యల్పంగా ఉంటుంది. మంచిర్యాల రాష్ట్ర సరాసరి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మేడ్చల్ మల్కాజ్గిరి అత్యధికంగా ఉంటుంది. నెక్స్ట్, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద బావిని ఎక్కడ త్రవ్వుతున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. 18వది ఆప్షన్ 4 తిప్పాపురం గుట్టలు రాజన్న సిరిసిల్ల. తిప్పాపురం గుట్టలు రాజన్న సిరిసిల్లాలో. నెక్స్ట్ వన్, ఏ జిల్లా యొక్క సాగునీటి అవసరాలను ఎగువ మానేరు సాగునీటి ప్రాజెక్ట్ తీరుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 రాజన్న సిరిసిల్ల. నెక్స్ట్ వన్, తెలంగాణలో వందలాది సంవత్సరాలుగా సాగునీటి వనరులలో ప్రధానమైనది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 చెరువులు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉత్పత్తి మరియు వినియోగించేటువంటి విద్యుత్ ఏ రకానికి చెందినది? ఆన్సర్ థర్మల్ విద్యుత్, బొగ్గు ఆధారిత విద్యుత్. నెక్స్ట్ వన్, దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థ ప్రధాన కేంద్రము ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 3 హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో మొత్తము ఎన్ని మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయబడుతుంది? 3వది ఆప్షన్ 2 2882.5 ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, తెలంగాణలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో తలసరి విద్యుత్ శక్తి వినియోగము ఎంతగా నమోదైంది? 4వది ఆప్షన్ 3 1505 యూనిట్లుగా నమోదైంది. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న ప్రాజెక్ట్ ఏది? 5వది ఆప్షన్ 1 శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రము. నెక్స్ట్ వన్, ప్రతిపాదిత యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రము మొత్తము సామర్థ్యము మెగావాట్లలో ఎంత? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 4000 మెగావాట్లు. నెక్స్ట్ వన్, జతపరుచుట 7వదానికి ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 2 1 నిజాం సాగర్ ప్రాజెక్ట్. ఆన్సర్ కామారెడ్డి మొదటిది. నెక్స్ట్ సింగూర్ సంగారెడ్డి. పాలేరు మినీ ప్రాజెక్ట్ ఖమ్మము. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. రాష్ట్రంలో మొదటి సోలార్ విద్యుత్ కేంద్రము ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 1 జోగులాంబ గద్వాల. నెక్స్ట్ వన్, కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో కలదు? 9వది ఆప్షన్ 3 జయశంకర్ భూపాల్పల్లి జిల్లా. నెక్స్ట్ వన్, లోయర్ జూరాల జల విద్యుత్ ప్రాజెక్ట్ క్రింది ఏ నది పైన నిర్మిస్తున్నారు? 10వది ఆప్షన్ 2 కృష్ణ. నెక్స్ట్, ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కలిసిన
విద్యుత్ ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సీలేరు. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 2018లో తెలంగాణలో మొట్టమొదటిసారిగా గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏ స్థాయికి లేదా మెగావాట్లను దాటింది? ఆన్సర్ ఆప్షన్ 1 10,000 మెగావాట్లను దాటింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 4ని కంప్లీట్ చేయడము జరిగింది. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.